హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో కరెంట్ పాలిటీలో భాగంగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి గవర్నర్ల నియామకం మరియు లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం. సో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని లింక్ చేసుకుంటూ నేర్చుకుంటే మనము పోటీ పరీక్షల కోణంలో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముగ్గురు నూతన గవర్నర్ల అనేకంటే కూడా ఇద్దరేమో గవర్నర్లు, ఒక్కరేమో లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. వార్తాపత్రికల్లో కనిపించేది న్యూస్ మాత్రమే. ఆ న్యూస్ మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్గా. మరి కరెంట్ అఫైర్స్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి కదా. మరి ఈ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకుంటే ఏ సబ్జెక్టు? పాలిటీ. సో పాలిటీలో ఒక వర్ధమాన అంశంగా చూడొచ్చు, అందుకే కరెంట్ పాలిటీ అని పిలవండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. రాజ్యాంగంలో 6వ భాగం 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం తెలుపుతుంది? రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. ఏదైనా పార్ట్ గురించి మనం చూస్తున్నప్పుడు కన్సర్న్డ్ ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్. 6th పార్ట్ అనగానే బ్రాకెట్ గుర్తుకు రావాలి. ఉదాహరణకు మీకు చాలాసార్లు 5th పార్ట్ గురించి చెప్తున్నాను. 5th పార్ట్ అనేది ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉంటుంది అని. సో 151 వరకు 5th పార్ట్ అయిపోతే 6th పార్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆర్టికల్ 152 నుండి 237 వరకు 6th పార్ట్. దేని గురించి తెలుపుతుంది? రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. ఇందులో ముందుగా మనం ఏం నేర్చుకుంటాం? ఎగ్జిక్యూటివ్ గురించి నేర్చుకుంటాం. అందులో భాగంగా ఆర్టికల్ 153 ఇక్కడ ఈ టాపిక్ లింక్ చేస్తున్న ఆర్టికల్స్. సో ఆర్టికల్ 153 ఏం తెలుపుతుంది రాజ్యాంగంలో అంటే భారతదేశం, వాస్తవానికి మన భారతదేశం రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని మెన్షన్ చేయలేదు, కానీ లక్షణాలన్నీ కూడా ఫెడరల్ ఫీచర్సే. లక్షణాలన్నీ సమాఖ్య లక్షణాలే ఉన్నాయి. దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము అండ్ యూనిట్స్ అంటే రాష్ట్రాలు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరి అలా ఒక్కొక్క రాష్ట్రానికి గవర్నర్ అనే ఒక వ్యక్తి ఉంటారు. గవర్నర్ అనే ఒక పదవి గురించి ఆర్టికల్ 153 తెలుపుతుంది. సింపుల్గా ఆర్టికల్ 153 ఆధారంగా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. కానీ మధ్యలో వచ్చిన మార్పు 1956లో ఒక మార్పు తీసుకొచ్చారు. మనము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 దగ్గర నేర్చుకుంటాము. అప్పుడు తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. అంటే ఒక రాష్ట్ర గవర్నర్ ఇంకొక రాష్ట్రానికి కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఇలాంటి కేసెస్ కూడా మనమే చూసాము. గతంలో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా గవర్నర్గా చాలా సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించిన ఒక వ్యక్తి నరసింహన్ గారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 154 ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారిగా గవర్నర్ని చూడవచ్చు. అంటే గవర్నర్కి సంబంధించిన అధికారాల గురించి తెలుపుతుంది. గవర్నర్ తనకు రాజ్యాంగం కేటాయించిన అధికారాలను స్వయంగా కానివ్వండి, అధికారుల చేత కానివ్వండి నిర్వర్తించవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 155 ఇది ఇంపార్టెంట్. ఈరోజు వార్తల్లోకి వచ్చింది ఇదే. ఆర్టికల్ 155 ఏం చెప్తుంది అంటే దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి గారు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ గార్డ్ ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు. సో రాష్ట్రపతికి కల్పించబడిన అధికారాల్లో ఒక అధికారము గవర్నర్లను నియమించడం. మరి గవర్నర్లు ఇప్పుడు ముగ్గురు వ్యక్తులను చెప్తున్నాను కదా, వీళ్ళని నియమించింది ఎవరు? రాష్ట్రపతి గారు. ఏ ఆర్టికల్ ఆధారంగా? ఆర్టికల్ 155 ఆధారంగా ఈ అంశము. సో రాష్ట్రాలకి గవర్నర్లు వాళ్ళని నియమించడం అనే అంశాన్ని మనం చూస్తున్నప్పుడే కెనడా కాన్స్టిట్యూషన్ గుర్తుకు రావాలి. ఎందుకంటే మన సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది లింక్ అవ్వాలి. ఓకేనా? ఇకపోతే ఆర్టికల్ 156 ఆధారంగా గవర్నర్ పదవీకాలం గురించి రాజ్యాంగం ఏం తెలుపుతుంది? గవర్నర్ పదవీకాలం అనేది సర్వసాధారణంగా 5 సంవత్సరాలు, కానీ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే వారు అధికారాన్ని నిర్వర్తిస్తారు. రాష్ట్రపతి విశ్వాసం. రాష్ట్రపతి ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించిన తర్వాత
5 ఏళ్ళే ఉంచుతారా, 1 ఇయరే ఉంచుతారా, 2 ఇయర్స్ ఉంచుతారా, 10 ఇయర్స్ ఉంచుతారా? నరసింహన్ గారిని చూడండి, 9 ఇయర్స్ అండ్ ప్లస్. సో ఎన్నేళ్ళు ఉండాలనేది రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే గవర్నర్ పదవిలో ఉంటారు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 157, ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించాలంటే ఎలాంటి అర్హతలను కలిగి ఉండాలి, అర్హతల గురించి తెలుపుతుంది. సర్వసాధారణంగా మీరు రాష్ట్రపతికి కావాల్సిన అర్హతలు నేర్చుకుంటారు కదా, అవే ఉంటాయి. కానీ రాష్ట్రానికి సంబంధించి భారతీయుడై ఉండాలి లేదా భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, ఇలాంటి కండిషన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 158 గవర్నర్కి సంబంధించి జీతభత్యాల గురించి తెలుపుతుంది. జీతభత్యాలు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 159, ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడిన వ్యక్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం తీసుకుంటారో, ఓత్ సెరమనీ. ఎవరి సమక్షంలో అంటే ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా నియమితులవుతారో ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 159 ఇలా చదవాలి. ఈరోజు టాపిక్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి మనకు స్టాటిక్గా కాన్స్టిట్యూషన్లో నేర్చుకున్న ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి. మనం కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ గురించి చాలా ఇన్ డీటెయిల్గా కేసెస్ అవన్నీ చూసాము. కానీ ఇక్కడ కరెంట్ టాపిక్ కాబట్టి బేసిక్గా ఇవన్నీ మన మైండ్లోకి రావాలి, ఆలోచన. ఓకేనా? అదేవిధంగా చెప్పాను. క్లియర్? ఇక పక్కన పెడితే ఇక్కడ ఇద్దరేమో గవర్నర్లుగా నియమితులయ్యారన్నారు, ఒకరేమో లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నాను. మరి లెఫ్టినెంట్ గవర్నర్ గురించి 6th పార్ట్ కాదు కదా మనం నేర్చుకోవాల్సింది. ఏ పార్ట్ నేర్చుకోవాలి? 8th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకోవాలి. 8th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 239 క్లాజ్ 1, 239 క్లాజ్ 2 లెఫ్టినెంట్ గవర్నర్ గురించి చెప్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ లేదా పరిపాలకుడు. లెఫ్టినెంట్ గవర్నర్లను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఆర్టికల్ 239 క్లాజ్ 1 ఆధారంగా కేంద్రపాలిత ప్రాంతాలకు పరిపాలకులను లేదా లెఫ్టినెంట్ గవర్నర్స్ని లేదా అడ్మినిస్ట్రేటర్స్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 239 క్లాజ్ 2 ఏం చెప్తుంది అంటే సమీప రాష్ట్రాల గవర్నర్లకు పక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన పైన కూడా అదనపు బాధ్యతలను ఇవ్వచ్చు అని ఆర్టికల్ 239 క్లాజ్ 2 తెలుపుతుంది. సో క్లియర్? లెఫ్టినెంట్ గవర్నర్ గురించి చూశారు. గవర్నర్ గురించి బేసిక్గా వార్తల్లో చూసిన పాయింట్ ఇంతే. ఇది మాత్రం వార్తల్లో ఇస్తారు, ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. దట్ ఈస్ వాట్ కరెంట్ అఫైర్స్ ఇస్. ఇక్కడ మరి పేర్లను చూద్దాం. ఇక వార్తల వ్యక్తులు కదా. సో రీసెంట్గా నిన్నటి రోజున మనం వార్తాపత్రికల్లో, ఈరోజు వార్తాపత్రికలు చూస్తున్నాం, నిన్నటి రోజున అఫీషియల్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చారు. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది. ఏమని చెప్తున్నారు? సో 3 వ్యక్తుల నియామకం రాష్ట్రపతి గారు ఇచ్చే. ఒకరేమో ప్రొఫెసర్ అసీం కుమార్ ఘోష్ హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు. హర్యానా రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఎవరు అంటారు? అసీం కుమార్ ఘోష్. సెకండ్ వచ్చేసేసి అశోక్ గజపతి రాజు గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి. తను యాక్చువల్గా పౌర విమానయాన శాఖకి మంత్రిగా చేసిన వ్యక్తి. ఓకేనా? తనేమో గోవా రాష్ట్రానికి గవర్నర్గా. నెక్స్ట్ లడక్ అనేది కేంద్రపాలిత ప్రాంతం కదా. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs. అందులో ఒకటి లడక్కి లెఫ్టినెంట్ గవర్నర్గానేమో కవీందర్ గుప్తా గారిని రాష్ట్రపతి గారు నియమించడం జరిగింది. క్లియర్ అయిపోయింది. సో ఇది టాపిక్. సో ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ నియమితులయ్యారని చెప్పేసి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2 రాష్ట్రాలు అండ్ ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించడం జరిగింది. ఇక రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేశాము. ఓకేనా? సో ఒక్కొక్క వ్యక్తి గురించి ప్రత్యేకత. సో అశోక్ గజపతి రాజు గారేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, అండ్ నెక్స్ట్ ప్రొఫెసర్ అసీం కుమార్ ఘోష్ ఏమో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వారు. నెక్స్ట్ కవీందర్ గుప్తా గారేమో జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, అంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వ్యక్తి. క్లియర్ ఎనఫ్. వీళ్ళు వార్తల వ్యక్తులు మనం చూస్తాము, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీకు ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా కాన్స్టిట్యూషన్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో రాష్ట్రపతి నియామకం ఇదంతా కూడా మీకు ఇచ్చాను కదా, రైట్. ఇంకొక టాపిక్ కాన్స్టిట్యూషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అదే కంటిన్యూషన్లో. సో తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్ట్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే హైకోర్ట్స్ అనే ఒక అంశం, హైకోర్ట్స్ అనే అంశం ఏ జాబితాలో ఉంటుంది ఫస్ట్ తెలియాలి.
మన భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య దేశం భారతదేశం అని రాయలేదు. ఇండియా ఇస్ ఫెడరల్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ లక్షణాలు సమాఖ్య లక్షణాలే. అధికారాల విభజన చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని. మరి ఈ సమాఖ్య లక్షణాలున్న భారతదేశంలో ఎలాంటి విరోధాలు రాకూడదు, ఎలాంటి సమస్యలు రాకూడదు ప్రభుత్వాల మధ్యలో అని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాతలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజ్యాంగంలో మంచి పర్ఫెక్ట్ డిమార్కేషన్ ఇచ్చారు. ఆర్టికల్ 246 గుర్తుపెట్టుకోండి, లేదంటే షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్తుంది. ఆర్టికల్ 246లో అధికారాల విభజనలో భాగంగా జాబితాల గురించి మనం నేర్చుకుంటాం. జాబితాలు యూనియన్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని, కాన్కరెంట్ లిస్ట్ అని. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్వర్తించాల్సిన అధికారాలు, ఐటమ్స్ ఆర్ ఎంట్రీస్, కేంద్ర ప్రభుత్వ అధికారాలు. స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడిన అధికారాలు, ఐటమ్స్ ఆర్ ఎంట్రీస్. కాన్కరెంట్ అంటే ఉమ్మడి అధికారాలు. మరి ఈ జాబితాలో రాష్ట్ర హైకోర్ట్స్ అనే అంశము ఏ జాబితాలో ఉంది అంటారు. చాలామంది అనుకుంటారు సుప్రీంకోర్టు అంటే కేంద్రానికి సంబంధించింది, హైకోర్టు అంటే రాష్ట్రానికి సంబంధించి అనే అపోహలో ఉంటారు. అది అపోహే. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా జ్యుడిషియరీ అనే ఒక ఐటెమ్ ఏ జాబితాలో ఉంది అంటే కేంద్ర జాబితాలోని అంశము. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టే, కానీ రాష్ట్ర హైకోర్టు అనే అంశం ఏ జాబితాలో ఉందంటే యూనియన్ లిస్ట్లో ఉంది. సో ఇక్కడ మరి రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది కదా. సర్వసాధారణంగా రాష్ట్ర రాజధానిలో హైకోర్టు అనేది ఉంటుంది. కొన్ని ఎక్స్క్లూజివ్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని మాత్రము జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది వేరే ఉంటుంది. ఉదాహరణకు కేరళకి సంబంధించి కానివ్వండి, గుజరాత్కి సంబంధించి కానివ్వండి, ఉత్తరప్రదేశ్కి సంబంధించి కానివ్వండి, ఉత్తరాఖండ్కి సంబంధించి కానివ్వండి, మధ్యప్రదేశ్కి సంబంధించి కానివ్వండి, ఛత్తీస్గఢ్కి సంబంధించి కానివ్వండి, సీట్ ఆఫ్ కోర్ట్ హైకోర్టు అనేది రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంటుంది. పక్కన పెట్టేయండి. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక వ్యక్తి నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. నియమితులు. మరి ఇక్కడ ఒక ఆర్టికల్ దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆరవ భాగంలో ఆర్టికల్ 217ని లింక్ చేసుకోవాలి మీరు. ఆర్టికల్ 217 రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. రాష్ట్రపతి గారు నియమిస్తారు. అదే సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి గారే నియమిస్తారు. అదే ఆర్టికల్ అంటే ఆర్టికల్ 124 సబ్ క్లాసెస్ గురించి కూడా మీరు గతంలో చెప్పాను, రైట్. కొలీజియం సిఫార్సుల మేరకు. కొలీజియం అంటే ప్రధాన న్యాయమూర్తితో కూడుకొని 4 ఇతర న్యాయమూర్తులు, అంటే మొత్తం కొలీజియంలో 5 మెంబర్స్, 1+4గా గుర్తుంచుకోండి. ఆ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గారు నియమిస్తారు. అలా తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు నియమితులు అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది కూడా మీరు వార్తాపత్రికలో అబ్జర్వ్ చేయవచ్చు. సో తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. ఓకేనా, సో ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తను తెలంగాణ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారన్నట్టు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. నియామక విధానం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆమోదం. సుప్రీంకోర్టు కొలీజియం ఎంతమంది ఉంటారు? 1+4. 1 ఈజ్ CJ అండ్ 4 అదర్ సీనియర్ జడ్జెస్. ఇక జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారి గురించి అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. రాజ్యాంగం, పరిపాలన, పౌర హక్కుల కేసుల్లో అనుభవజ్ఞులైన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఓకేనా, సో తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? January 1, 2019. ఓకేనా, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్ TB రాధాకృష్ణన్ గారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నియామకం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుతో రాష్ట్రపతి చేత నియామకం. రైట్, సరిపోతుంది. కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ని ఇక్కడ లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యసభకు 4 నూతన సభ్యుల నియామకం. ఇంతే కనబడుతుంది. వాళ్ళ పేర్లు ఇస్తారు, వారి గురించి రాశారు అంతే. కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. ఏ సబ్జెక్టు? పాలిటిక్స్ సంబంధించి. మన రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 5వ భాగము దేని గురించి తెలుపుతుంది? కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. కేంద్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 5వ భాగం కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేకత ఏంటి? ఈ భాగం యొక్క ప్రత్యేకత ఆర్టికల్ 52 నుండి 151 వరకు నేర్చుకుంటాము. అందుకే దీన్ని లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము.
రాజ్యాంగంలో అతిపెద్ద భాగంగా మనం చూస్తాము. ఇందులో మనము పార్లమెంట్ అనే ఒక టాపిక్ని నేర్చుకుంటాము. పార్లమెంట్కి సంబంధించి ఆర్టికల్ 79 నుండి ఆర్టికల్ 123 వరకు మనం నేర్చుకుంటాము. మరి అందులో ఆర్టికల్ 79 ఏం చెప్తుంది? పార్లమెంట్ అనగా రాష్ట్రపతి అండ్ ద్విసభలు లేదా ద్విసభ విధానం ఉంది కదా, బైకామరలిజం కదా మనకు భారతదేశంలో పార్లమెంట్ అనేది. ఒకటేమో రాజ్యసభ, రెండవదేమో లోక్సభ. గుర్తుపెట్టుకోండి, ఈ మూడు కలిస్తేనే పార్లమెంట్. ఆర్టికల్ 79 దగ్గర చూస్తాము. ఇకపోతే ఆర్టికల్ 80 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ గురించి తెలుపుతుంది. రాజ్యసభ నిర్మాణం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 80 క్లాజ్ 1 ఆర్టికల్ 80 క్లాజ్ 1 ఏం తెలుపుతుందంటే రాజ్యసభలో ఉండే గరిష్ట సభ్యులకు సంబంధించిన సంఖ్య, రాజ్యసభలో ఉండే గరిష్ట సభ్యులకు సంబంధించిన సంఖ్య ఎంతకు మించరాదు? 250కి మించరాదు. అందులో 238 ఏమో రాష్ట్రాల నుండి ఎన్నుకోవడం జరుగుతుంది. 12 మంది ఏమో నామినేట్ చేయబడతారు. నామినేట్ ఎవరు నామినేట్ చేస్తారు? రాష్ట్రపతి గారు నామినేట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఆర్టికల్ 80 క్లాజ్ 1A అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఆర్టికల్ 80 క్లాజ్ 1A వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ లింక్ చేసుకోండి. ఈ ఆర్టికల్ ఆధారంగానే రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్స్ అనేవారు 12 మంది ఉంటారు. నామినేటెడ్ మెంబర్స్. మరి ఏ రంగాల నుండి నామినేటెడ్ మెంబర్స్ అంటే ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. ఈ 4 రంగాల నుండి 12 మందిని విశిష్ట నైపుణ్యం ఉన్న వ్యక్తులను రాష్ట్రపతి గారు ఆర్టికల్ 80 క్లాజ్ 3 ఆధారంగా రాజ్యసభకి నామినేట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆర్టికల్ 80 క్లాజ్ 1B ఆధారంగా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో రాజ్యసభలో, అంటే 238 మెంబర్స్ రాష్ట్రాల నుండి వస్తారని చెప్పాను కదా, రాష్ట్రాల నుండి. మరి వారిని అబ్జర్వ్ చేస్తే రాష్ట్రాలు ఎన్నుకోవడం జరుగుతుంది. ఇండైరెక్ట్ ఎలక్షన్స్. డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి? ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు. ఉదాహరణకి మనకు పార్లమెంట్ అనేది బైకామరల్స్ అంటే 2 సభలు ఉంటాయి కదా, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ అనేది డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్, ప్రజలచే ఎన్నుకోబడిన సభ లోక్సభ, ప్రజలు. రాజ్యసభ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్. మరి అలా రాష్ట్రాల నుండి రాజ్యసభలో ప్రాతినిధ్యం అని చెప్పేసి మనం షెడ్యూల్ 4 దగ్గర నేర్చుకుంటాము. గుర్తుపెట్టుకోండి. ఆ రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యులందరూ కూడా ఆర్టికల్ 80 క్లాజ్ 1B, మరి నామినేటెడ్ మెంబర్స్ ఏమో ఆర్టికల్ 80 క్లాజ్ 1A. గుర్తుపెట్టుకోండి, 12 మంది. ఆర్టికల్ 80 క్లాజ్ 3 ఆధారంగా రాష్ట్రపతి 12 మంది నిష్ణాతులైన వ్యక్తులను వివిధ రంగాలు, ఏ రంగాలు? ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్, ఈ రంగాల వారీగా నిపుణులను నామినేట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ అనేది శాశ్వత సభ. కానీ రాజ్యసభలో సభ్యుడు ఉంటాడు కదా, సభ్యుడి కాలపరిమితి మాత్రం టెన్యూర్ మాత్రం 6 years. సభ్యుడు అంటే 6 years. కానీ రాజ్యసభ అని అడిగారు అనుకోండి, అది మాత్రం శాశ్వతం. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు బేసిక్ థింగ్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈరోజు ఇది ఒకటి టాపిక్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి దానికి లింక్ చేస్తూ ఇది చెప్పాను. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి 4 సభ్యులను రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. దేశంలోనే అత్యున్నత అధికారంలో ఉన్న రాష్ట్రపతి గారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు, రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేసే అధికారం అనేది ఎవరికి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం అంటే రాష్ట్రపతికి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ 4 పర్సన్స్ ఎవరంటే ఉజ్వల్ నికమ్, అతను రెనోడ్ లాయర్. సెకండ్ వచ్చేసి సి సదానందన్ మాస్టర్, తను సోషల్ వర్కర్. నెక్స్ట్ హర్షవర్ధన్ శ్రింగ్లా, తను ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ. డాక్టర్ మీనాక్షి జైన్, చరిత్రకారిణి. గుర్తుపెట్టుకోండి. వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తులను నామినేట్ చేయడం జరిగింది. మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఇది చూసే ఉంటారు. రైట్? సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాజ్యసభకు 4 ప్రముఖులను నామినేట్ చేశారు.
ఈ నియామకం అఫీషియల్ గెజిట్ మనం చూసాము నిన్న సండే జూలై 13th రోజున. ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా టాపిక్ అనేది సర్క్యులేట్ అయింది. ఓకేనా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారము రాష్ట్రపతి 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు. వీరు కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవలు, ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్ 4 సెక్టార్స్ నుండి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ నియామకంతో రాజ్యసభలో ప్రజా ప్రాతినిధ్యంతో పాటు వివిధ రంగాల ప్రముఖుల అనుభవం, సలహాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఉజ్వల్ నికమ్ ప్రముఖ న్యాయవాది, 26/11 ముంబై దాడుల కేసు సహా అనేక ప్రముఖ క్రిమినల్ కేసుల్లో తను పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకేనా. సో 2024 లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు రాజ్యసభకు పంపించారు. ఇక హర్షవర్ధన్ శ్రింగ్లా, సో ఫారెన్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. ఇక మీనాక్షి జైన్ చరిత్రకారిణి, అసోసియేట్ ప్రొఫెసర్, భారతీయ సంస్కృతి, సామాజిక అంశాలపై తను లోతైన పరిశోధనలు చేయడం జరిగింది. 2020లో భారత ప్రభుత్వము ఆమెను పద్మశ్రీ పురస్కారంతో కూడా సత్కరించారు. సదానందన్ మాస్టర్ కేరళకు చెందిన ప్రసిద్ధ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు. రైట్. అండ్ సో ఈ విధంగా మనం ఏదైనా ఒక టాపిక్ని చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది చూడాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క వర్డ్ కూడా మనకి ఇంపార్టెంటే, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంటే. ఆ విధంగా చదివితేనే మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడమే కాదు, జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇటీవల మనము కరెంట్ పాలిటీలో భాగంగా చాలా అంశాలను డిస్కస్ చేసాము. చాలా అంశాలు అబ్జర్వ్ చేస్తే లోక్పాల్కి సంబంధించి చాలాసార్లు వార్తల్లో చూసాము. ఎస్టిమేట్స్ కమిటీ ఇటీవల ఒక మైల్ స్టోన్తో న్యూస్లోకి వచ్చింది. ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. ఓకేనా. అండ్ రాజ్యసభలో ఉండాల్సిన గరిష్ట సభ్యుల సంఖ్య 250కి మించరాదు. కానీ ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 245. అందులో 233 మంది ఏమో రాష్ట్రాల నుండి ఉన్నారు, ఆర్టికల్ 80 క్లాస్ 1B. నెక్స్ట్ 12 మంది ఏమో ఆర్టికల్ 80 క్లాస్ 1A ఆధారంగా నామినేటెడ్ మెంబర్స్. ఓకేనా. 233 + 12 245 ప్రస్తుతం ఉన్న సంఖ్య. అది గరిష్టం 250కి దాటకూడదు. క్లియర్.